కోపంతో ఉన్న శివుడి దగ్గరికి కీర్తిముఖుడు వెళ్లి, పరమేశ్వర, నేను చాలా ఆకలితో ఉన్నాను, నా వల్ల అవట్లేదు, నేను ఆగలేకున్నాను, ఈ ఆకలి పోవాలి అంటే నేను ఎవరినో ఒకరిని తినేయాలి అని అంటాడు. అప్పుడు శివుడు, నిన్ను నువ్వే తినుకో కీర్తిముఖ అని ఆదేశిస్తాడు. శివుడు ఆజ్ఞ అనుసరించి తన చేతులు కాళ్ళు అన్ని తినేస్తాడు. చివరికి కీర్తిముఖ తల తప్ప ఇంకేమీ మిగలదు. అది శివుడు చూసి, నేను ఏదో కోపంలో అన్నాను, దాన్ని నువ్వు ఏమీ ఆలోచించకుండా నా ఆజ్ఞ పాటించావా అని సంతోషించి ఒక వరం ఇస్తాడు. ఇక నుండి నీ ముఖం అసూయ ద్వేషం నుండి పుట్టే నరదృష్టికి కవచంలాగా పనిచేస్తుంది. నీ ముఖాన్ని ఎవరైతే ఇంటికి లేదా ఆలయానికి పెట్టుకుంటారో వారికి నరదృష్టి తాకలేదు అని వరం ఇస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా ఈ దిష్టి బొమ్మ లేకుండా ఏ ఇల్లు కట్టరు, మరియు ఏ దేవాలయాలు కూడా కట్టరు. మీరు కూడా ఈ కీర్తిముఖ అనే రాక్షసుల ముఖాన్ని మీ ఇంటికి పెట్టారో లేదో అని కామెంట్ చేసి చెప్పండి. శివుడు అంటే మీకు ఇష్టమేనా? ఉంటే హర హర మహాదేవా అని